హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే కాకరకాయ టమాటా కర్రీ అండి. చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఈ కర్రీ అసలు చేదు అసలే ఉండదండి. దీని ప్రొసీజర్ ఏంటో ముందుగా కాకరకాయలను కట్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. దీనివల్ల చేదు అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ దాకా పోపు దినుసులు వేస్తున్నాను. అలాగే 3 పచ్చిమిర్చీలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చాక కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా మంచిగా వేగాక కట్ చేసుకున్న కాకరకాయ ఉంది కదా, దాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలను వేస్తున్నాను. దీన్ని మంచిగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాను. దీన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకొని మళ్ళీ మూత తీయాలి. ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా చూసారు కదా, ఆయిల్ అనేది ఇట్లా సపరేట్ అవ్వుకుంటూ వస్తుంది. అంతేనండి, కాకరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది.